హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మనోజ్. గైస్, జేఎండ్కే R19 M3 వీడియోస్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేటప్పుడు గ్రీన్స్ థీరం. ఓకే, ఇందులో ఫార్ములా అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇందులో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అనేది అర్థం కావాలి. ఇచ్చిన క్వశ్చన్ కనుక బాగా అర్థం చేసుకుంటే, కేర్ఫుల్గా అర్థం చేసుకుంటే పాయింట్ వైజ్ మీరు ఈజీగా ఆన్సర్ అనేది రాయొచ్చు. ఓకే, ఇక్కడ గ్రీన్స్ థీరంకి ఫార్ములా ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఎన్ మైనస్ రో ఎన్ బై రో ఎక్స్ మైనస్ రో ఎం బై రో వై డిఎక్స్ డివై. ఓకే, ఇది గ్రీన్స్ థీరం యొక్క ఫార్ములా. ఇందులో వెరిఫై గ్రీన్స్ థీరం ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x² minus 8y² dx plus 4y minus 6xy dy, where C is the region bounded by y is equal to root x and y is equal to x². ఓకే, అంటే ఇక్కడ ఇచ్చిన దానికి గ్రీన్స్ థీరం అనేది వెరిఫై చేయాలి. ఇక్కడ గ్రీన్స్ థీరం అనేది వెరిఫై అంటే ఇచ్చిన ప్రాబ్లం అనేది గ్రీన్స్ థీరం సాటిస్ఫై అయ్యిద్దో కాదని ఎలా తెలిసిద్దంటే, LHS ఫార్ములాలో LHS RHS కనుక బోత్ ఈక్వల్ అయితే మనకి therefore the given function is satisfied గ్రీన్స్ థీరం అని రాస్తారు. ఓకే, దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ముందు ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి రాసుకుంటున్నాం. గివెన్ y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అని ఇచ్చారు. దాన్ని ఏంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే y² ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ యాజ్ వెల్ as y ఈజ్ ఈక్వల్ టు x² అనేది ఇచ్చారు. ఓకే, ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా y పాయింట్స్ x పాయింట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకే, దాని ప్రకారం y² ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తున్నాం? y బదులు x² సబ్స్టిట్యూట్ చేస్తే x² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే x⁴ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, x⁴ మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0, x ఇంటూ x³ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. దేర్ఫర్ x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1 అనే పాయింట్స్ అనేవి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఈ x ఈజ్ ఈక్వల్ టు 0, 1 బేస్ చేసుకుని y పాయింట్స్ కనుక్కోవాలి. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ కదా మనకి ఇక్కడ ఇచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు రూట్ 1 అంటే 1, అదే y ఈక్వల్ టు రూట్ 0 అంటే 0. ఓకే, అండ్ ఇక్కడ మనకి గ్రీన్స్ థీరంలో ఇచ్చిన పాయింట్స్ని బట్టి డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఓకే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేయండి. ఓకే, అండ్ ఇక్కడ మనకేమొచ్చింది? y² ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఒకటి వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు x² అని వచ్చింది. ఓకే, ఇక్కడ y² ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే కర్వ్ అనేది x యాక్సిస్ మీద డ్రా చేస్తాం. ఆ కర్వ్ ఇక్కడ డ్రా చేసిన x యాక్సిస్ మీద డ్రా చేసిన కర్వ్ వచ్చేలోపు C1 y అంతే. యాజ్ వెల్ యాజ్ y ఈజ్ ఈక్వల్ టు x² అంటే ఆర్ x² ఈజ్ ఈక్వల్ టు y అన్న ఒకటే. x² ఈజ్ ఈక్వల్ టు y అంటే x² అనే కర్వ్ అనేది y యాక్సిస్ మీద డ్రా చేస్తాం. ఓకే, x² అనేది కర్వ్ అనేది y యాక్సిస్ మీద డ్రా చేస్తాం. y² ఈజ్ ఈక్వల్ టు x అనేది x యాక్సిస్ మీద డ్రా చేస్తాం. దానికి C1 అండ్ C2 అనేది ఇచ్చాం. ఓకే, ఇక్కడ మనకి డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకి C1 అండ్ C2 కో ఇంటర్సెక్షన్ అనేది అయ్యిద్ది. ఓకే, అందుకే మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది రాసాం. ఓకే, ఇలా ఇచ్చిన కర్వ్స్ని ఇచ్చిన ఈక్వేషన్ బేస్ చేసుకొని x అండ్ y పాయింట్ని బేస్ చేసుకొని x అండ్ y పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కర్వ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ C1 అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలా పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ మనం కర్వ్స్ అనేవి డ్రా చేస్తాం కదా, ఈ కర్వ్స్కి లైన్ ఇంటిగ్రల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ 2 కర్వ్స్ ఉన్నాయి, C1 అనే ఒక కర్వ్ ఉంది, C2 అనే కర్వ్. ఈ 2 కర్వ్స్కి లైన్ ఇంటిగ్రల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ రాస్తాం. L1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x² మైనస్ 8y² dx ప్లస్ 4y మైనస్ 6xy dy 6xy dy. ఇక్కడ లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ C1 అంటే అసలు ఏంటిది? ఇక్కడ మనకి C1 అంటే మీరు కనుక గమనిస్తే C1 అంటే y² ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. C1 కదా, C1 అంటే x² ఈజ్ ఈక్వల్ టు y. ఓకే, C1 అనే కర్వ్
ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై. ఓకే, అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వైని వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్గా రాయొచ్చుగా. అంటే ఇప్పుడు లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ C1 అంటే ఇక్కడ మనకి ఇందులో ఉన్న ఈక్వేషన్లో వై కనుకుంటే దాని బదులు ఎక్స్ స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, వై కనుకుంటే ఎక్స్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ వై కనుకుంటే ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. డివై కనుకుంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇక్కడ మనకి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు దీనికి డిఫరెన్షియేట్ చేస్తే డివై ఈజ్ ఈక్వల్ టు 2x dx వచ్చిందిగా. ఓకే, అంటే ఇప్పుడు డివై బదులు 2x dx సబ్స్టిట్యూట్ చేయాలి, వై బదులు ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అంతే. ఈ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వై వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలంటే 0 to 1. కాబట్టి ఇక్కడ మనం వై ఈజ్ ఈక్వల్ టు 0 to 1 రాసాం కాబట్టి, అంటే ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఇక్కడ ఇంటిగ్రేషన్కి లోయర్ లిమిట్ 0 ఇచ్చాను, అప్పర్ లిమిట్ 1 ఇచ్చాను. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అదే ఒకవేళ ఇంటిగ్రేషన్లో మనకి లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ C2 అంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా, అప్పుడు అప్పర్ లిమిట్ ఏమో 0 ఇచ్చాను, లోయర్ లిమిట్ ఏమో 1 ఇచ్చాను. ఓకే, అంటే ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని రాసాం. ఓకే, ఎలా రాసామంటే ఇక్కడ మనకి 0 0 ఉంది కదా, సేమ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎట్టయిద్ది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 1. అంటే రెండు 1, 1 అయితేనే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే C1 కదా ముందు, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1. అదే C2 అంటే వై ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1, C2 అంటే 1 to 0, అంటే అది బ్యాక్ వస్తుంది. ఓకే, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 0, 0, 0, ఇక్కడ 1, 1 ఉండాలి, రెండు ఇంటర్సెక్షన్ అయ్యే కదా, అప్పుడు 0, 1, 1, 0 అనేవి వస్తాయి. ఓకే, దీనికి ఇప్పుడు ఏంటి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 0 ఇంటిగ్రేషన్ 0 to 1 అంటే ఇక్కడ వై బదులు ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దీనికి ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఒకసారి ఇంటిగ్రేషన్ అనేది చూడండి. ఓకే, ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే L1 అనే వాల్యూ వచ్చింది మైనస్. అంటే ఇప్పుడు ఇవి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్రెడీ ఇంటిగ్రేషన్ చేయడం వచ్చు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకో వీడియో అనేది చాలా లెంతీగా వచ్చింది, కాబట్టి స్టెప్ బై ఆల్రెడీ మీకు ఇంటిగ్రేషన్ చేయడం వచ్చింది కాబట్టి డైరెక్ట్గా చెప్పుకుంటే వెళ్తున్నా. ఇప్పుడు లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ C2 అంటే ఏంటిది, ఇక్కడ C2 గమనిస్తే ఏంటిది వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ ఉన్న చోటల్లో వై స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి, డిఎక్స్ ఉన్న చోటల్లో 2y dy సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. కాకపోతే ఇక్కడ అప్పర్ లిమిట్ 0, లోయర్ లిమిట్ 1గా తీసుకోవాలి. అలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పర్ లిమిట్లు ఇవి లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి L2 వాల్యూ అనేది 5/2 అనేది వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ టోటల్ వర్క్ డన్ రావాలంటే ఏంటిది 2వేగా ఉంది మనకి, C1 C2 కదా, సేమ్ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు L1 L2 అనుకున్నాం. ఓకే, టోటల్ వర్క్ డన్ రావాలి కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు L1 + L2 అలా సబ్స్టిట్యూట్ చేస్తే -1 + 5/2, L ఈజ్ ఈక్వల్ టు -2 + 5/2 అంటే 3/2. ఓకే, ఇది నార్మల్ మెథడ్. ఇప్పుడు వెరిఫికేషన్ అంటే ఇది నార్మల్ మెథడ్ అంటే మనకి LH సైడ్ అనేది వచ్చింది. LH సైడ్ వాల్యూ అనేది ఎంత వచ్చింది అంటే ఇక్కడ మనకి LH సైడ్ వాల్యూ అనేది వచ్చే లోపల మనకి 3/2 అనేది వచ్చింది. ఇప్పుడు RH సైడ్లో ఇచ్చిన ఈక్వేషన్ రాసాం. ఇక్కడ కంపేర్ చేస్తే అంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది MDX + NDY లాగా ఉంది కదా. M అనేది 3x² - 8y², N అనేది 4y - 6y. ఓకే, దానిని ఇచ్చి ρm/ρy కనుక్కున్నాం, ρn/ρx కనుక్కున్న తర్వాత ρn/ρx - ρm/ρy అని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఫార్ములా ఏంటిది ఇక్కడ అంటే ఇప్పుడు RHS సైడ్ ఫార్ములా ఏంటిది గ్రీన్స్ థియరంలో డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ρn/ρx - ρm/ρy dx dy, డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్రెడీ మనం ρn/ρx - ρm/ρy వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేసాం 10y అనేది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ dx dy. ఓకే, ఇక్కడ మీరు లిమిట్స్ ఎలా రాస్తారు ఆల్రెడీ మనకి y ఈజ్ ఈక్వల్ టు x² √x ఇచ్చారు కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు x² టు √x అనేది తీసుకుంటాం.
ఒకటేమో x²√x ఎక్స్లో అంటే ఒకటేమో వేరియబుల్స్లో తీసుకుంటాం, ఇంకోటేమో కాన్స్టెంట్స్లో తీసుకుంటాం. కాబట్టి x = 0 to 1. ఎందుకంటే x వాల్యూ 0, x వాల్యూ 1 ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఒకటేమో రూటుల్లో తీసుకుంటాం, ఒకటేమో వేరియబుల్స్లో తీసుకుంటాం, ఇంకోటేమో కాన్స్టెంట్లో తీసుకుంటాం. ఓకే, దాని ప్రకారం x వాల్యూస్ x = 0 to 1, y = x²√x అనేది సబ్స్టిట్యూట్ చేసాం. 10y/dy ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ y = x²√x అంటే 10y/dy అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ వైతో చేస్తాం కాబట్టి 10 × 10 అనేది కాన్స్టెంట్, వైకి చేస్తే y²/2. ఓకే, దానికి వైకి x²√x ఉన్నాయి కాబట్టి ఇప్పుడు y ఉన్న చాటల్లా ఒకసారి x² సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకోసారి √x అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అలాగని సబ్స్టిట్యూట్ చేస్తే 5 అంటే ఇక్కడ 5 ఎలా వచ్చిందంటే 10/2 5 కదా. ఇప్పుడు y ఉన్న చాటల్లా √x ఒకసారి √x² - x² అలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి 5 × x - x⁴. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. x చేస్తే x²/2, x⁴ చేస్తే x⁵/5. ఓకే, x వాల్యూస్ ఎంత 0 to 1 అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి దీని వాల్యూ 3/2. దేర్ఫోర్ గ్రీన్స్ థియరమ్ ఈస్ వెరిఫైడ్. ఎందుకు వెరిఫైడ్ అంటే ఇప్పుడు ఇందాక మనకి LHSI టోటల్ వర్క్ డన్ 3/2 వచ్చింది, RHSI టోటల్ వర్క్ డన్ అనేది 3/2. ఓకే గైస్, అంటే ఇది కొంచెం గ్రీన్స్ థియరమ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. ఎక్కడ డిఫికల్ట్గా అంటే ఇక్కడ x వాల్యూస్ కనుక్కోవటం కానీ y వాల్యూస్ కనుక్కోవటం కానీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఒక్కోసారి ఏం చేస్తారంటే వాడే డైరెక్ట్గా x వాల్యూస్ y వాల్యూస్ ఇస్తారు, ఒక్కోసారి ఇలా డయాగ్రామ్ వేసి ఫైండ్ అవుట్ చేయమంటారు, అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీరు డయాగ్రామ్ వేసి ఫైండ్ అవుట్ చేయండి, ఈజీగా ఆన్సర్ వచ్చింది. ఒకవేళ ఆన్సర్ రాయిపోయినా ప్రాసెస్ అంటే ఫార్ములా కరెక్ట్గా రాసి ఇలాంటి ప్రొసీజర్ మొత్తం చేశారనుకోండి, అట్లీస్ట్ అంటే ఇది ఇస్తే ఒకవేళ డైరెక్ట్గా 15 మార్క్స్ ఇచ్చినా కానీ అట్లీస్ట్ మీకు 9-10 మార్కులైనా పడతాయి. కాబట్టి ఈ గ్రీన్స్ థియరమ్ అనేది ఒకసారి చూడండి. అండ్ గైస్ ఇప్పుడు చెప్పిన ఈ టాపిక్ సంబంధించిన నోట్స్ అనేవి నా టెలిగ్రామ్ ఛానల్లో